వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్టు ఆయన ఒక సీనియర్ లీడర్. పార్టీకి అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి పార్టీకి ఎప్పుడు ఈర విధేయుడిగా పేరు తెచ్చుకొని, అంతేకాదు ఆనాటి నేతల నుంచి ఈనాటి యువ నాయకత్వం వరకు కలిసి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఆయనే మన వేమురాబాయ్. అర్థమైపోయింది కదా, మన హనుమంత్ అన్న. నమస్తే అన్న. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గురించి మీరు ఒకటి అన్నారు. బట్టి విక్రమార్కను రాజకీయాలకు తీసుకొచ్చింది నేను. అలాంటి బట్టి విక్రమార్క కనీసం నా మీద కృతజ్ఞత లేకుండా పగబట్టి నాకు ఖమ్మంలో ఎంపీ సీటు రాకుండా చేశారని చెప్పి మీరు అన్నారు. చూడండి, ఏం జరిగినా గతంలో కూడా నేను ఖమ్మం సీట్ అడిగిన. నా ఉద్దేశం, ఖమ్మంకు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా 2 సార్లు వచ్చిండు. ఒకసారి ట్రైబల్ ఏరియాలో, ఒకసారి ఫ్లడ్ ఎఫెక్టెడ్. ఆనాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, వెంగళరావు పిసిసి ప్రెసిడెంట్. 2 సార్లు ఆయన ఎంబడిపోయినా నేను. కనుక నా కాన్సెప్ట్ ఏంటంటే, ఆ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలు, గిరిజనులు, లేబరు ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతంలో రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో రాజీవ్ గాంధీ స్టాచ్యూ కూడా పెట్టా. ఏది 2019 కంటే ముందు పెట్టిన, అంటే ఆల్మోస్ట్ 7 years 8 years కింద పెట్టిన. దానికి ఎవరు వచ్చిండ్రు? మల్లికార్జున్ ఖర్గే వచ్చాడు యాజ్ అపోజిషన్ లీడర్గా. ఆ ఉద్దేశంతో పోయిన. లాస్ట్ టైం ఏమో నా పేరే పెట్టలే. అందులో సోనియా గాంధీ దగ్గర పంపించింటే పార్లమెంట్ బోర్డులో నా పేరే పెట్టలే. పెడితే ఏమన్నది, అంబికా సోని అదేవిధంగా మోషినా కిద్వా 2 మెంబర్లు. వాళ్ళన్నారు హనుమంతరావు నీ పేరే లేదు. ఇంత మోసమా? సరే అయిపోయింది. ఆఖరికి అడిగిన, ఎవరైనా నా పేరు పెట్టినవా? పేరు పెడితే నేనంట, నువ్వు పేరు పెట్టలేదు, నాకు తెలిసింది ఇన్ఫర్మేషన్, నువ్వు పేరు పెట్టలేదు అన్నావు. పెట్టినా నువ్వు ధర్మం తిను, నేను తింటా, అమ్మవారి గుడి గారు పెద్దమ్మ గుడి అంట, నేనెందుకు తింటా అన్నాడు. సరే అయిపోయింది. ఇక ఎందుకు తింటాడు మళ్ళీ నెక్స్ట్ టైం అని నేను ఇక అతనితో అడ్జస్ట్ అయ్యి ప్రతి ప్రోగ్రాం, ఏఐసిసి ఇచ్చిన ప్రతి ప్రోగ్రాం ఖమ్మంలో చేసిన. అదేవిధంగా ఆయన సైకిల్ యాత్ర పెడితే పోయినా, అదేవిధంగా పీపుల్ మార్చ్లో కూడా పోయా. కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర పెడితే బస్ యాత్ర అందులో కూడా పోయినా. కానీ అది ఎందుకేమో నా మీద నేను ఇప్పుడు వారు అక్కడికి ఒక కొత్త ఆలోచన వచ్చిందట, లోకల్ వాళ్ళకే ఇయ్యాలి. మరి వాళ్ళ అన్న కూడా మహబూబ్ రోడ్ కాదు కదా. మరి ఆయన అక్కడ పోయి ఏది నాగర్ కర్నూలులో నిలబడ్డా లేదా? నిలబడ్డాడు. ఎవరో వచ్చి అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ కూడా మల్కాజ్గిరిలో నిలబడ్డారా లేదా? నిలబడ్డారు. పాయింట్ ఏంటంటే, కేవలం ఏంటంటే నాకు ఒక వాయిస్ ఉంది. ఆ అదృష్టం ఎందుకు వచ్చి వచ్చింది? నేను మొట్టమొదటి నుంచి తెలంగాణ అజిటేషన్లో పనిచేసిన, యాజ్ అ స్టూడెంట్ లీడర్గా ఎన్ఎస్యూలో చేసిన, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన, పిసిసి ప్రెసిడెంట్. నాకు ఒకటే ఉన్నది, ఇందిరాగాంధీ ఆలోచన ఏదైతుందో సామాజిక న్యాయం అనేదే నా ఉద్దేశం. ఆమె దున్నేవాడికే భూమి ఇచ్చింది. అదేవిధంగా పేదవాళ్ళ గురించి ఆలోచన చేసే తల్లి కాబట్టి ఆ ఆలోచనలే చేసిన. అదేవిధంగా నేను పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ అడిగిండు, హనుమంత్ హౌ యు ఆర్ మేకింగ్ ఎగ్జిక్యూటివ్ అన్నాడు. అకార్డింగ్ టు ది ఇందిరాగాంధీ థింకింగ్ అండ్ హర్ ఇంట్రెస్ట్ ఫర్ సోషల్ లిస్ట్ ఇచ్చిన 5 నిమిషాలకే సంతకాలు చేసిండు. ఓకే. 23 జిల్లాలు ఉంటే 12 నుంచి 13 జిల్లాలలో ఏది వీకర్ సెక్షన్కి ఇచ్చిన. కనుక నా ఉద్దేశం ఉన్నది. కనుక వాళ్ళు ఇయ్యలేదు, ఇయ్యకపోయినా పర్వాలే. లాస్ట్ 8 years నుంచి ఐఎమ్ నాట్ కీపింగ్ ఎనీ పోస్ట్. ఓన్లీ హనుమంతరావు మీన్స్ విహెచ్ఆర్ కాంగ్రెస్ ఇది ఇందిరాగాంధీ కుటుంబానికి లాయల్ అనే పేరు ఉన్నది. ఆ పేరు మీదే నడిపిస్తున్నా. ఇవాళ ఇస్తే నేను ఇవాళ సికింద్రాబాద్ సీట్ ఇస్తే నేను గెలవకపోదు. ఎందుకు ఇవ్వలేదు సార్? వాళ్ళ ఉద్దేశం ఏమని ఉండని, ఐ డోంట్ వాంట్ టు ఫైట్ విత్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన కాకముందు నేను టోటల్ అపోజ్ చేసిన, బయట పార్టీ వాళ్ళకి ఎట్టిస్తారని తొలిపోయిన. కానీ ఎప్పుడైతే ఇందిరాగాంధీ అపాయింట్ చేసిన తర్వాత మై లీడర్ వాజ్ అపాయింటెడ్, సో ఐ షుడ్ రెస్పెక్ట్ అని
ఒక మీటింగ్లో మన ఏది మేడ్చల్ దగ్గర జరిగిన మన హాల్లో ఓపెన్గా చెప్పిన రేవంత్ ఇయ్యాల నుంచి నీకు మద్దతు. ఓకే. నిన్నటి వరకు నేను కానీ సోనియా గాంధీ అపాయింట్ చేసి షీఈ్ మై లీడర్, ఐ కాంట్ గో అగేనెస్ట్ అన్న చేస్తున్నా. ఆయన మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ పోయినా హైకమాండ్ చెప్తే తిరిగినా ఎక్కడ అదేవిధంగా 10 జిల్లాలలో ఆటోమేటిక్గా ఏది బీసీ డిక్లరేషన్ గురించి బీసీకి ఏం కావాలని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ కూడా చేయించిన. ఆ రోజు రేవంత్ రెడ్డి ఉండే సిద్ధరామయ్య గారు ముందు చేశారు. నా ఆలోచన ఒకటి, అదే ఆలోచన ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగిన తర్వాత ఏమంటున్నాడు, वी कम टू द पावर, we'll conduct caste wise census. जितना हिस्सेदारी उतनी भागीदारी అనడమే కాకుండా ఇట్ ఇస్ ఎక్స్రే. అట్టడుగున ఎస్సీ బీసీ మైనార్టీలు ఏ విధంగా ఉన్నారు తెలుసుకోవడానికే ఏది ఎక్స్రే అన్నాడు. అంతటితో ఆగలే 9th షెడ్యూల్ను మార్చి 50% సీలింగ్ కూడా ఎత్తేస్తాను కనుక ఇవాళ ఏఐసిసి నిర్ణయం కూడా తీసుకున్నది. మొన్న జరిగినటువంటి ఏఐసిసి సమావేశంలో మల్లికార్జున్ గారు ప్రజల ఆకాంక్ష అన్నాడు. మల్లికార్జున్ ఏఐసిసి ప్రెసిడెంట్. అదేవిధంగా వేణుగోపాల్ ప్రెస్లో చెప్పిండు, ఇవాళ రాహుల్ గాంధీ కాన్సెప్టే నేను ముందుకు తీసుకుపోవాలి. యావత్ భారత్ నాకు పరిచయాలు ఉన్నాయి. గతంలో ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పుడు దెర్ ఈజ్ నో ఆల్టర్నేట్. సుప్రీంకోర్టు కొట్టేస్తే ఓన్లీ పార్లమెంటే కదా. పార్లమెంట్లో సోనియా గాంధీకి చెప్పి బిల్లు పెట్టించిన యూపీఏ చైర్పర్సన్తో అందరు పాస్ చేసారు. ఇవాళ కొన్ని లక్షల మంది ఐఐటిలో చదువుకున్న వాళ్ళు ఇంజనీర్లు అవుతుండ్రు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ డాక్టర్లు అవుతుండ్రు. దిస్ ఇస్ మై నా క్రెడిట్ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ క్రెడిట్ ఆఫ్ సోనియా గాంధీ. ప్రో వీకర్ సెక్షన్ అత్త ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తున్న సోనియా గాంధీ. అదేవిధంగా ఆయన కొడుకు రాహుల్ గాంధీ గారు కూడా ఆ ఎవరికి లేని ఆలోచన వచ్చింది. 1931లో అయింది క్యాస్ట్ వైజ్ సెన్సస్, మళ్ళీ ఎప్పుడు కాలే. దానికి ఇవాళ రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, ఎస్ వీ కమ్ టు ది పవర్. ఇండియా కూటమి కొద్దిలో తప్పిపోయింది. 240 సీట్లు వచ్చినాయి మాకు. వచ్చినా లేదు ఇండియా కూటమి. ఇంకొక 35-40 సీట్లు వస్తే మేము 30 వచ్చినా మేము ఇంకొక 30 వస్తే మేము పవర్లో వస్తుండే రాహుల్ గాంధీ. కనుక ఆయనను రాహుల్ గాంధీని పవర్లో రావాలంటే క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరిగితే 77 అయ్యి 78 ఏళ్ళ స్వాతంత్రం ఇండిపెండెంట్ వచ్చిన ఏడేసిన గొంగడ అన్నే ఉన్నది. మాకు మండల్ కమిషన్ 1993లో ఇంప్లిమెంట్ అయితే ఇవాళ దానికి మేము 27% ఉంది, కానీ మేము 10% డబుల్ డిజిట్ కూడా వస్తలేము. ఎందుకంటే మాకు క్రిమిలేయర్ పెట్టారు. ఇవన్నీ ఉన్నాయి. దానికి రాహుల్ గాంధీ ఏమన్నాడు అంటే 90% జనానికి 10% వాళ్ళే ఆధిపత్యం చేస్తున్నారు, దాన్ని నేను తీస్తాను. ఈయనెప్పుడు ఇవాళ నరేంద్ర మోడీ ఆయననే నేను ఓబీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటాడు, అమిత్ షా అదే చెప్తాడు, అందరూ చెప్తారు. కానీ ఆయన ఏం చేసిండు, నేను 3 సార్లు కలిసిన ఆయనను ఎంపీలతో, ఒకసారి 42, ఒకసారి 64, ఒకసారి 84 మంది. ఏం చేయడు, అది ఒక సెపరేట్ మినిస్ట్రీ చేయమా, జనాభా ఎక్కువ ఉన్నది, మోర్ దాన్ 54% ఉన్నామంటే కూడా చేయలే. పోనీ గులగానే చేయాలంటే చేయలే. ఇవాళ రాహుల్ గాంధీ ఒక్కడే చేయగలుగుతాడు. కాబట్టి దానివల్ల కూడా మొన్న ఇండియా కూటమికి ఇన్ని సీట్లు రావాలంటే ప్రజలలో అభిమానం ఏర్పడింది. రాహుల్ గాంధీ చూడు బీసీ ఎస్సీల గురించి మాట్లాడుతుండని అన్నాడా లేదా? ఇవాళ ఆ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే కులగన జరిగితే గ్యారంటీ అవుతారు. ఆ కులగన గురించి నేను ఛాయశక్తిలో కృషి చేస్తున్నా, ఇక ముందు కూడా చేస్తా అనేది నా ఉద్దేశం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడమే మీ లక్ష్యం అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా? అది సాధ్యమైద్దా? చూడండి, కులగన జరిగితే గ్యారంటీ అవుతాడండి. ఇక మీరా ఛాలెంజ్ అందరు కూడా. ఎందుకంటే మొన్న మెజార్టీ మొన్నాడు లాస్ట్ ఎలక్షన్ లో తక్కువ సీట్లు గెలిచే ఇవాళ మనం 90 సీట్స్ దానికి వచ్చినాయి కదా ఒరిజినల్ కాంగ్రెస్. అవును. తర్వాత అలియన్స్ కలిగితే 240 అయినాయి. అంటే ఈ కాన్సెప్ట్ తోటి పోతేనే ఆయన ప్రధానమంత్రి అవుతాడు. ఇక ఆయనకు వేరే, ఎందుకంటే ఆయన 1 నేషన్ 1 ఎలక్షన్, అదేవిధంగా అందరికి ఒకటేలా. ఆయన ఎంతసేపటికి ముస్లింల వ్యతిరేకంగా మాట్లాడుతుడు. కానీ రాహుల్ గాంధీ ఈ దేశాన్ని కలవాలి. వాళ్ళ నాన్న కూడా ఉండే రాజీవ్ గాంధీ నఫరత్ చోడో ప్రేమ్ బడా అంటున్నారు. వీళ్ళు
వీళ్ళు విషాదాన్ని రెచ్చగొడుతున్నారు, ప్రజలలో వేరు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు రాహుల్ గాంధీ ఆలోచన ఒకటి, నరేంద్ర మోడీ ఆలోచన వన్ నేషన్ వన్ కంట్రీ, అందరికి ఒకటి లాడు. ఈయనేమంటున్నాడు, స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయినా, 77 దాటి 80 అయినా ఇవాళ కూడా ఏడేసిన గొంగడ అంటే ఉన్నది. పేదవాడు పేదవాడుగా ఉన్నాడు, ఉన్నవాడు పెరిగిపోతున్నాడు. 10% మందే ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ అఫీషియల్స్ లో 90 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే బీసీలో ఒకడో ఇద్దరు, ఓ ఎస్సీ ఇద్దరు, అంతే. మా జనాభా ప్రాతిపదికగా మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ కాన్సెప్ట్ ఇలా రాజకీయ చైతన్యం వచ్చింది, టీవీలు వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, సాఫ్ట్వేర్ వచ్చింది, హార్డ్వేర్ వచ్చింది, ఆలోచన వచ్చింది. కాబట్టి రాహుల్ గాంధీ ఇది చెయ్యగలిగితే 100కి 100 రూపాయలు ప్రధానమంత్రి అయి తీరుతాడు. దానికి నా ప్రయత్నం చేస్తా. గతంలో ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా 2 సాధించిన, ఐఐఎంలో సాధించిన, అదేవిధంగా రాహుల్ గాంధీ ఆలోచనతో ఏది సెపరేట్ చేయమన్నా, సోషల్ జస్టిస్ అంటే ఎస్సీ, బీసీ అండ్ ఎస్టీ, ఈ ముగ్గురిని అలగ్ చేస్తే తెలిసింది మా లెక్క. అప్పటిదానికా ఎందుకంటే అంబేద్కర్ గారు అంటరాని తన మీద వాళ్ళ రిజర్వేషన్ అట్లనే ఉంటుంది. ఒక పోస్ట్ ఖాళీ అయితే సూటబుల్ క్యాండిడేట్ వచ్చే వరకు ఆ పోస్ట్ మాది అట్లుండదు. అవును, ఇంకా మీదికెళ్ళి క్రిమిలేరు. ఎవరికైతే 8 లక్షలు ఉంటాయో వారికి నో ఛాన్స్. పిల్లలు పోయి ఎంఆర్ఓ సార్ మీ ఆయన సర్టిఫికేట్ తెమ్మంటే లేటెస్ట్ సర్టిఫికేట్, ఒక ఆఫీస్ సూపరింటెండెంట్ అయింది అనుకో, సెక్షన్ ఆఫీసర్ అయితే జీతం పెరుగుతుంది కదండి. ఇక పిల్లల భవిష్యత్తే లేదు. కనుక రాహుల్ గాంధీ వస్తే మాకు న్యాయం జరుగుతుందని ప్రజల ఆలోచన మొదలైంది. కాబట్టి అది మన తెలంగాణలోనే మొట్టమొదలు ఈడ లోకల్ బాడీ జరుగుతుంది. క్యాస్ట్ వైజ్ సెన్సస్ గురించి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు పెట్టారు, బిల్లు పాస్ అయింది. 150 కోట్లు కూడా శాంక్షన్ చేసిండ్రు. ఏది జనగణ చేయాలి, కులగణ చేయాలి. కనుక కులగణ చేయాలంటే మొదలు కులగణ చేసి లోకల్ బాడీ ఎన్నికలు పెడితే మా నాయకత్వం పెరుగుతుంది, మండల అధ్యక్షులు, జిల్లా అందరూ మహిళలకు కూడా న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. హనుమంతరావు కాకుండా హనుమంత్ రెడ్డి అయితే ఈ పాటికి మీరు సీఎం అయ్యేవాళ్ళ? అవుతుండేనా లేదా కాదు, నాకు కూడా ఛాన్స్ వచ్చింది 2 సార్లు మీకు కానీ అప్పుడు 2 సార్లు వచ్చింది. ఏజ్ ఆఫ్ 41లో వచ్చింది, ఆ తర్వాత 90లో వచ్చింది. 91లో వెన్ హీ వాజ్ లీవింగ్ టు శ్రీ పెరుంబూర్ చెన్నై, పక్కకు హనుమంత్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ ఐ విల్ మేక్ యూ సీఎం అన్నాడు. సేమ్ డే 6:30 6:15 చెప్పిండు, 11 o'clock ఈజ్ నో మోర్. సో దట్ ఈస్ మై బ్యాడ్ లక్. కానీ నేనేమంటున్నా అంటే సామాజిక న్యాయం కూడా కావాలి. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఎవరికి లేని ఆలోచన వచ్చింది. అగ్రకులాలలో పుట్టినా ఇందిరాగాంధీ కుటుంబంలో పేదవాని గురించి ఆలోచన చేస్తారు. రాజీవ్ గాంధీ కూడా ఏం చేసాడు, సద్భావన అన్నాడు, కలిసి ఉండాలన్నాడు. చెప్పకుండా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిందా లేదా? టెలికాంని ఇంప్రూవ్ చేయడం వల్లనే కదా ఇలా సాఫ్ట్వేర్ ఆడు ఒక్కొక్కరు 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు సంపాదిస్తున్నా. దుబాయ్ పోయి, అమెరికా పోయి, లండన్ పోయి తల్లిదండ్రులకు డబ్బులు పంపిస్తుందా లేదా? అదే నరేంద్ర మోడీ 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. 5 ఏళ్లలో ఏమని ఇచ్చిండా చెప్పండి. 10 ఏళ్లలో ఎన్ని అవుతుంది చెప్పండి మీరు? 10 ఏళ్లలో అంటే 20 కోట్ల జనానికి ఇవ్వాలి. ఏది ఇవ్వలే. మళ్ళీ మీదకి వెళ్ళండి. నేను 25%, 25% వాళ్ళకు పోయి ఊపర్ బిలో పవర్ ఏడు తెచ్చినారో చెప్పు. ఏడ తెచ్చినావు, ఏడ అపాయింట్మెంట్ ఇచ్చినావు, ఏడ పైకి తెచ్చినావు. ఇవన్నీ అబద్ధాలు చెప్తున్నాడు. ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ ఇది ఆయన. సరే నువ్వు ఏమన్నా పెట్టు, కానీ మా రాహుల్ గాంధీ ఆలోచన మాత్రం ఒకటి, దాన్ని ఏఐసిసి కూడా అప్రూవల్ చేసింది. కాబట్టి దాని మీద నా ప్రయత్నం, నాకు ఉన్నటువంటి ప్రీవియస్ హిస్టరీ 9 రాష్ట్రాలలో నేను ఏఐసిసి ఇన్ఛార్జ్గా ఉండి 9 రాష్ట్రాల్లో 4 నుంచి 5 రాష్ట్రాలలో గెలిపించడం కూడా జరిగింది. నాకు టచ్ ఉన్నది కాబట్టి, నాకు ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు ఆల్ ఇండియా ఓబీసీ సెల్ చైర్మన్ ఇస్తే దేశమంతా తిరుగుతా రాహుల్ గాంధీ ఆలోచనను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా. అప్పుడే రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు అనేది నా ఉద్దేశం. రాజశేఖర్ రెడ్డిని నేనే పిసిసి చేశాను, నేనే ముఖ్యమంత్రి చేశాను అని అన్నారు. అలాంటి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక హనుమంతరావు గారిని ఎందుకు దూరం పెట్టారు?
మంత్రి పదవి రాకుండా ఎందుకు అడ్డుపడ్డాడు? చూడండి, రాజశేఖర్ రెడ్డి ఎందుకు పెట్టిండు అనేది కాదు, నేను ఆయన మీద కంప్లైంట్లు వచ్చినాయి. 30 మంది ఎంపీలు చెప్పారు ఈజ్ ఫాదర్ ఈజ్ ఫ్రాక్షనిస్ట్, ఈయన కూడా ఫ్రాక్షనిస్ట్ అన్నారు. అయినా ఆ రోజు నాకు ఆయన సాన్నిధ్యంతో మాట ఇచ్చిన నిలబెట్టుకున్నా. నన్ను గమ్మన్నారు, నేను కాదు, మళ్ళీ ఎప్పుడన్నా అవుతానో మళ్ళీ నాకు అవకాశం ఇచ్చింది కాదు రాజీవ్ గాంధీ, కనుక అది అయిపోయింది. నేననేది ఏంటంటే నాకు పదవి ఉన్నా లేకపోయినా ఐఎమ్ పాపులర్. రాజశేఖర రెడ్డి మిమ్మల్ని అసలు ఎందుకు రాజశేఖర రెడ్డి ఎందుకు వచ్చిందంటే ఆడ ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఉండే డాక్టర్ కేవీపీ రామచంద్రరావు, ఆయన ఉద్దేశం ఏంటంటే నేను రాజశేఖర్ ఇద్దరం ఒక్కటైతే ఆయన ఆటలు నడవాయి అనుకున్నాడు. ఏమనుకో ఆయన నాకు పంచాయతీ పెట్టిండు. సరే, ఏదైనా నాకు ఒక్కటి మాత్రం బాధ, 2008లో నా పేరు నడుస్తున్నది, టీవీలలో వస్తుంది, ఆస్తకు టీవీలో హనుమంతరావు ఇంక్లూడింగ్ క్యాబినెట్. ఆఫ్టర్ దాసరి నారాయణరావు రాజీనామా చేసినాక నన్ను పెట్టాలని చూసింది. కానీ ఈయననే ఫోన్ చేసి ఆదివారం రోజుంటే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి వచ్చి సెక్రటరియట్ వచ్చి 11:10కు అహ్మద్ పటేల్ను ఏది బెదిరించిండు. యూ వాంట్ టు మేక్ అనదర్ పవర్ సెంటర్ అన్నారు. ఎగిరిపోయింది. సరే, ఎవరి పాపం నేను అట్లంటే ఎం సత్యనారాయణరావును కూడా పిసిసి నేనే చేసిన, ఎన్ జనార్దన్ రెడ్డిని చేసిన, ఎంతోమంది. నేను ఒక క్యాచ్ కాదు, టాలెంట్. ఇవాళ కూడా మొన్న ఏమన్నా, అవును, ఈ ఎలక్షన్ రిజల్ట్ రాగానే ప్రెస్ వాళ్ళు అడిగింది నన్ను, హూ యు ఆర్ మేకింగ్ చీఫ్ మినిస్టర్ అంటే రేవంత్ రెడ్డి హాజ్ వర్క్డ్ వెరీ హార్డ్, పాసిబిలిటీ ఆయనకు వస్తుంది ఛాన్స్, కష్టపడ్డాడు కాబట్టి. దాంతో నాకు ఎవరికి బట్టి విక్రమార్క తెచ్చింది నేను. బట్టి విక్రమార్క ఎవరో కాదా, మల్లు అనంతరాముడు తమ్ముడు. ఆయన చచ్చిపోయినాక ఆయన సీట్ ఎవరికి ఇవ్వాలంటే ఇదే బట్టి వచ్చి దండం పెట్టిండు. ఒక్కడమే కాదు, మా అన్నకి ఇప్పేవంటి ఇస్తేమన్నాడు, అన్న మా అన్న చనిపోలేదే, నువ్వే మా మల్లు అనంతరావు. ఆ తర్వాత మళ్ళీ అతన్ని ఏది సెంట్రల్ చదువుతుండే కాలేజీలో ఏది గచ్చిబౌలి ఏదో ఎగ్జామ్ ఇచ్చిండు, ఫెయిల్ అయ్యిండు, ఐఏఎస్ అయిపోయింది. ఆ తర్వాత నేనే తీసుకొచ్చి పిసిసిలో మెంబర్ వేసిన. ఆ తర్వాత కేశవరావు పిసిసి కొట్లాడి లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఇప్పించేదానికని ఆయన పడు. ఆ తర్వాత పోయి ఏది కేవీపీ పక్కకు చేరిపోయాడు. సరే, నీ బాధ. కానీ నా నియతుడు ఎప్పుడైతే 19 మంది గెలిచిండు కదా, ఎవరు పిసిసి ఎవరు సిఎల్పి లీడర్ అంటే ఐఎమ్ ది ఓన్లీ ఫైట్ చేసిన. బట్టి గురించి ఏది బట్టికి ఏం చెప్పినా, వేణుగోపాల్కి చెప్పినా, వేణుగోపాల్ గారు కేసీఆర్ హెస్ ప్రామిస్డ్ తెలంగాణ ఇస్తే ఐ విల్ నాట్ బి ది చీఫ్ మినిస్టర్, ఐ విల్ మేక్ వన్ ఎస్సీ అన్నాడు. అట్లీస్ట్ వీ కెన్ మేక్ ఎస్సీ విల్ బి ది సిఎల్పి లీడర్ అన్న. సిఎల్పి లీడర్ వచ్చినాక ఇంటికి వచ్చి కాలు మొక్కిండు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయిండు, ఆయన ఆగుతలేడు. మనం ఏం చేస్తాం? ఎవరు చూడండి, మనం సాయం చేసేవారికి. నేను ఆ బెడీ లీడర్ సత్యబాబు ఎవరు, యూత్ కాంగ్రెస్ ఎంతమందిని చేసిన, రఘువీరారెడ్డిని జిల్లా ప్రెసిడెంట్ చేసిన. అట్లా లెక్కలు చెప్తే 50% వీకర్ సెక్షన్ నా ఆలోచన. దానికి కొందరికి లోపల కోపం అంటే బీసీ ఎస్సీలు అంటాడని ఏమని అనుకోని ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ ఇందిరాగాంధీ పాలసీ, రాజీవ్ గాంధీ పాలసీ, రాహుల్ గాంధీ పాలసీ. దట్ ఈస్ మై. మీరు రేవంత్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందని చెప్పారు కాబట్టి బట్టి విక్రమార్క మీ మీద కోపం అన్నమాట ఈ లెక్కల. ఏదైనా అనుకోని ఇప్పుడు అతని ఆశ ఉన్నది, అంచెలంచెలుగా మనం ఇచ్చిన సాయం తోటి పెరిగిండు. ఆయనకు ఒక ట్రంప్ కార్డు ఉంది కదా ఎస్సీ, దాని మీద అతనికి అడ్వాంటేజ్ తీసుకో ఎవడొద్దన్నాడు. మల్లికార్జున్ ఖర్గే ఉన్నాడు, పోయి ఆయన అడుకో, మేము వద్దంటున్నామా? కానీ నేనేమన్నా ఐఎమ్ ఏది సోషల్ జస్టిస్ అయినా పని చేసేవాడు ఎవడున్నా నేను సాయం చేస్తాను. నేను చేయలే, అవును చేశారు. జి చిన్నారెడ్డి ఈ వాజ్ ఇన్ ఏది అగ్రికల్చర్ కాలేజీలో ఆయన ఎంఎస్సి చేసిండు. చేసి అదేది కోదాడులో జూనియర్ అగ్రికల్చర్ పిలిచి జనరల్ సెక్రటరీ చేసిన. తర్వాత యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన. సుధాకర్ రెడ్డి ఎక్కడుండే, ఇప్పుడు ఆయన బీజేపీలో పోయిండు అనుకో, అతన్ని కూడా ఎన్ఎస్కి చేసి. నేను అనేది ఏంది, నేను టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తిస్తా, నాకు టాలెంట్ చేసేటోళ్ళని సాయం చేస్తా. నేను ఇంట్లో కూర్చోనని చెప్పా. కొందరికి ఏంటంటే అరే హనుమంతరావు ఎంతసేపు వీకర్, అరే మీరే ఉంటారా? రాహుల్ గాంధీ కాన్సెప్టే చేస్తున్నాను నేను, నా సొంత కాదు. మల్లికార్జున్ ఖర్గే అన్నాడు కదా, ఏమన్నాడు? ఆకాంక్ష కులగానే జరగాలి, ప్రజల ఆకాంక్ష అన్నాడు.
ఇంత పెద్ద మాట ఎవరు అంటారండి? అందుగురించి నా ఉద్దేశంలో తప్పనిసరిగా మన దగ్గరనే మొదలు పెడితే దానికి క్రెడిట్ కూడా రేవంత్ రెడ్డికి వస్తుంది. అరే చేసిండని, అది నా ఉద్దేశం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికీ 8 నెలలైంది. ఒక హోమ్ మినిస్టర్ లేదు, డ్రగ్స్ గంజా ఎక్కడ చూసినా లా అండ్ ఆర్డర్ కరెక్ట్ లేదు, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. స్కూల్ స్టార్ట్ అయ్యి 3-4 నెలలు అవుతుంది. పిల్లలు ఏదైనా ప్రాబ్లం ఉంటే పిల్లల తల్లిదండ్రులు ఎవరికాడికి వెళ్ళాలో తెలియని పరిస్థితులు ఉంది. ఎందుకు ఈ 2 శాఖలు మెయిన్ శాఖలు అయినా కానీ ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ క్యాబినెట్ అయింది, అందులో ఆయన ఏమన్నాడు, 6 డిక్లరేషన్ చేయాలన్నాడు. 2-3 ఇంప్లిమెంట్ అయినాయి. ఇంకా మహిళలకు 2500 ఇచ్చేది ఉన్నది, అదేవిధంగా కొత్త కార్డులు ఇచ్చేది ఉన్నది. ఈ విధంగా అన్నీ 1 by 1 చేసి ఇవాళ రైతులకు రుణమాఫీ అన్నట్టు నిన్న చేసింది, ఇవాళ వాళ్ళ ఖాతాలో పడు. అది అంచెలంచెలుగా జరుగుతుంది. కానీ నేననేది ఏంటంటే ప్రజలు మొదటి లెక్క లేరు. 30 ఏళ్ళ కింద ఎవరికి ఇచ్చినా ఇవాళ ప్రతి ఒక్కరికి పొలిటికల్ అవేకనింగ్ వచ్చింది. డయాస్ మీద 10 మంది కూర్చుంటే అట్లా మావాడు ఉన్నాడా లేదా అని అడుగుతున్నారా లేదా? అందరూ ఇదేమి న్యాయం అంటాను నేను. అదే మన మల్లన్న సాగర్ అప్పుడు భూములు పెడితే మేము మీటింగ్ పెట్టినట్టు ఆ రోజులలో, ఏది గజ్వెల్ల దొరలేమని వాడు ఒక ఊరు, అదే ఊరు పేరు తెలియదు కానీ ఆ ఊర్లో కంటిన్యూస్గా మేము భూమి ఇయ్యము అని నిరాహార దీక్ష చేస్తున్నారు. వాళ్ళంతా టీషర్ట్లు వేసుకొని దొరల రాజ్యం వద్దురా బాబు, గడిల రాజ్యం వద్దు అన్నాడు. అయితే వేదిక మీద అప్పటి వరకు 7 మాట్లాడినరు. నేను కూడా కింద కూర్చున్నా, కార్యకర్తలు ఏమడు కూర్చుంటే, ఏం శంకరనా మనం ఇప్పటిదానిక స్లోగన్ పెడితే ఈడ కూడా అదే ఉన్నదో అంటారు. అంటే ఎంత తెలివి వచ్చిందో అంటున్నా. ప్రజలలో ఆలోచన మార్పు ఉన్నప్పుడే మనం కూడా గుర్తించాలి. ఇందిరాగాంధీ గుర్తించిందా లేదా? ఇందిరాగాంధీని ఎందుకు పాపులర్ అయింది? అప్పటిదానిక ఒక్కొక్క దొర దగ్గర 100 ఎకరాలు 200 300 ఉండేదా లేదా? పివి నరసింహారావు కూడా తీసేయాలని చూసిండ్రు ఆనాడు భూ సంస్కరణ చేస్తే. అంటే అగ్రకులాలలో పుట్టిన వాళ్ళలో కూడా బడుగు బలైన వర్గాల వారు ఆలోచన చేసే శక్తి ఇందిరాగాంధీ కుటుంబానికి ఉన్నది, రాజీవ్ గాంధీ ఉంది, ఇలా రాహుల్ గాంధీ. కనుక మనం బేసికల్గా చెన్నారెడ్డి గారిని అడిగినారు, రెడ్డి హాస్టల్లో సార్ మనం అందరూ వచ్చారు అంటే చెన్నారెడ్డి ఏమన్నాడు తెలుసా? ఏం మాట్లాడతారు బాబు, మన జనాభా ఎంత, వాళ్ళని కలుపుకొని పోవాలన్నాడు. బీసీలో ఎక్కువ జనం వాళ్ళని దగ్గర పెట్టుకుంటే మనం ఉంటాం. అది కాన్సెప్ట్. మనమే అంటే నడవదు అనేది నా ఉద్దేశం. అదే సార్, ఇప్పటి వరకు కాంగ్రెస్ వచ్చి 8 నెలలైంది కానీ ఒక హోమ్ మినిస్టర్ లేడు. ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. ఎందుకని ఈ 2 శాఖలను కేటాయించాలంటున్నాను. చూడండి, ఇవాళ పోయిండు కదా, ఢిల్లీ పోయిండు, క్యాబినెట్ నేను అనుకుంటా హోమ్ మినిస్టర్ అన్ని క్యాబినెట్ పదవులు కూడా ఇస్తారు. మిగతా ఏదైతే కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు కూడా చేస్తారు. నా ఉద్దేశంలో ఇప్పటిదానికి అయ్యే కార్యకర్తనైతే గట్టిగా పనిచేసిండు, ధర్నాలు చేసిండు, జైలుకి పోయిన వాళ్ళని కూడా గుర్తించమంటున్నా. ఎందుకంటే కొత్త వాళ్ళని తీసుకుంటే నాకేం అబ్జెక్షన్ లేదు, కానీ వాళ్ళు కూడా కొన్ని రోజులు పనిచేయాలి కదా. మొదటి నుంచి పనిచేసిన కాదని కొత్తని పెడుతూకుంటారు. ఈవెన్ ఒక ఫ్యాక్టరీలో కొత్తగా వచ్చినానికి అవకాశం ఇస్తే పాత వర్కర్ కోపానికి వస్తాడా లేదా? ఈడ కూడా అదే జరగాలని తప్పనిసరిగా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు న్యాయం చేయాలనేదే నా ఉద్దేశం. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ నిజంగా కోవట్టేనా? చూడండి, కోమట్ట కాదా నేను చెప్పలేను కానీ, బట్ వాళ్ళ మాటలు ఒకసారి ఆయన బండి సంజయ్ కూడా ఒకసారి ఇటు మాట్లాడు, ఒకసారి అటు మాట్లాడితే కనుక నేను దాని గురించి తెలియని మాట నేను మాట్లాడా. ఆయన పొలిటికల్గా అడ్వాంటేజ్ తీసుకొని ప్రెస్లో చెప్పొచ్చు, కానీ సంబంధం ఉన్నదా లేదా అని నేను చెప్పాను. ఇంతకుముందు కూడా అన్నారు ఈటెల రాజేందర్ సంబంధం, మరి ఉన్నదా లేదా వాళ్ళే చెప్పుకోవాలి. వాళ్ళు మీడియాలో చెప్పుకుంటారు, ఏదన్నా చెప్తారు. పాయింట్ అంటే మీడియా చెప్పిన దాని మీద నేను రియాక్ట్ కాను, గ్రౌండ్ రియాలిటీ ఉంటే చెప్తా. రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళ మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తన్నట్టు ఉన్నది ఇలా పరిస్థితి అని చెప్పి కేటీఆర్ గారు అన్నారు. దీని గురించి ఏమంటారు? కేటీఆర్ కానీ ఆయన పాపం కేటీఆర్ కూడా ముఖ్యంగా వాళ్ళ నాన్న కూడా తప్పు చేసిండు. ఎప్పుడే కానీ సొంత తప్పులతోటే దెబ్బతింటాడు. పాలిటిక్స్లో మర్డర్స్ ఉండయి, సూసైడ్ అన్నారు. ఆయనకు ఇచ్చిన 2వ అవకాశం. ఆయన ఏం చేయాలి? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రగతి భవన్ కట్టించి ఎవరిని ఓనియవు, సెక్రటరియట్ మంచిగా కట్టిస్తూ అందులోకి రానియవు. దాంతోటే కదా. అదే కాకుండా
మహారాష్ట్ర పోయి అబ్కి బార్ కిసాన్ నీకేం అవసరం ఉంది? నాందేడు బీదర్ పోయే ఏది ఉస్మానాబాద్ పోయే అవసరం ఉంది? రాయచూరు ఇవన్నీ తప్పులు చేసిండు ఆయన. ఎప్పుడే కానీ సొంత తప్పులతోటి అవుట్ అయిండు. నువ్వు ఇచ్చిన వాగ్దానాలు చేసుకుంటూ తిరగాలి కదా. నువ్వు ఇడిచిపెట్టి మహారాష్ట్ర పోయి అక్కడ రైతులకు, చచ్చిపోయిన రైతులకు నువ్వు 5 లక్షలు ఇచ్చి వస్తే న్యాయమా? ఇక్కడ లేరా రైతులు? ఇప్పటి కూడా రైతులు, ఇప్పుడు ఈయన వచ్చినాక కూడా రైతుల రుణమాఫీ చేసిండు. అట్లా చేసిండు ఇవాళ పంచాయతీ లేదు కదా. ఎప్పుడైతే 2 సార్లు వచ్చినాక కొద్దిగా స్టైల్ మారుతుంది. ఆ స్టైల్ తోటే దెబ్బతిన్నాడు. నేను అనేది ఏంది, ప్రజలకు ఇచ్చిన హామీ చేస్తూ ప్రజలలో ఒక సేవకుడుగా ఉండాలి. నేనే అంటే ప్రజలు ఈడకుండా మాట్లాడుతుందని ప్రజలే దెబ్బ కొడతారు. కనుక ప్రజలకు అనుకూలంగా ఉంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటుంటా. అదేవిధంగా సోనియా గాంధీ 6 డిక్లరేషన్ అవి డిక్లేర్ తప్పనిసరిగా చేయాలి. అదేవిధంగా ఇవాళ ప్రజలకు ధరణి దాని మీద ఇవాళ దానిక కూడా సెటిల్ అయితే లేదు. నేను నా ఉద్దేశంలో ఆల్మోస్ట్ 3 months 4 months అవుతుంది ధరణి కమిటీ వేసి. ఇప్పటి కూడా తిరుగుతూనే ఉన్నారు. ఒకరి భూమి ఉన్నది ఒరిజినల్గా భర్త చచ్చిపోతే భార్య పేరు మీద ఉండాలి కదా, పక్కగా చేయలేదు, పక్కోనికి చేసేస్తున్నారు. భర్త చనిపోతే భార్యకు రావాలి కదండి. మన అది నిజాం షుగర్ ఫ్యాక్టరీ అదే ఆ జిల్లాలో నేను పోయినా, ఇదేమన్యాయం రవి, మొగడు చచ్చిపోతే భార్యకు అంటే మీరు జాయింట్ కలెక్టర్ కలవండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా అవినీతి ఏది లేదని చెప్తున్నా. రెవెన్యూలో మార్పు రావాలి. ఒక చట్టం తెచ్చి ఎవరి భూమి ఇవాళ నేను అమ్మిన అనుకో, నరసింహారావు అమ్మిండు శంకర్ రెడ్డికి, శంకర్ రెడ్డి పేరు రావాలి. శంకర్ రెడ్డి లేదు, నరసింహారావుకి అమ్మితే పేరు రావాలి. అది లేనే లేదు. మన ఆయన అమ్మిండు, మాకేం తెలుసు అని వీడు వస్తున్నాడు. అవి ఆ తగాదాలు ఎక్కువైనాయి. ఇక రెవెన్యూలో ఈ రిజిస్టార్ సిస్టమ్ కూడా ఎట్లుంది తెలుసా? రిజిస్ట్రేషన్ చార్మినార్ అమ్ముతున్నా కొంటారా? చార్మినార్ చూడాలి కదా, అది ఎవరిది ఏం కదా. ఈ లెఫ్ట్ చూడాలి, రైట్. రిజిస్ట్రేషన్లో మార్పు రావాలంటే రిజిస్ట్రేషన్ కాకముందు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే నేను పలానా దగ్గర భూమి కొంటున్నా అంటే వాడు పోయి ఇంతే భూమి అని సర్వే చేయాలి. అది లేనే లేదు. అందరికంటే ఎన్టీ రామారావు మిగతా వీకర్ సెక్షన్ గురించి మాట్లాడాడు. ఆయన చేసిన బ్లండర్ తప్పు పటేల్ పట్వారీలో తీయడమే. వాడంటే భయంతో ఉంటుండే. ఆ ఊర్లో నరసింహారెడ్డి ఎవరు, శంకరయ్య ఎవరు తెలుస్తుండే, వాడు భయపుతోడు. ఈడేమంటుండే, ఎంఆర్ఓలు పోతున్నారు, పోతా 27 సర్వే నెంబర్ 28 చేసిపోతున్నారు. అయిపోయింది, పైసలు తీసుకుంటూ వెళ్ళిపోతుడు. సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ లెక్క అయింది ఎంఆర్ఓలు. పటేల్ పట్వారీ సిస్టమ్ తోటే ఇవాళ దెబ్బ పడ్డదు అంటున్నా. రామారావు అంటే నాకు గౌరవం, పర్వాలే, ఆయన ముఖ్యమంత్రి చేసి, కానీ ఆయన తెలియక ఇవి చేసిపోయింది. అప్పటి నుంచే ఈ తగాదాలు మొదలు. అదే కర్ణాటకలో ఒక తగాదా లేదు కదా. ఒక పేరు, ఈ నా భూమి ఫలానా వ్యక్తి కంటే 3వ రోజు వాని పేరు వచ్చేస్తుంది. చాలా మంది మిత్రులు అప్పుడు ఆంధ్రలో వచ్చిన వాళ్ళు అందరూ ఈడ భూములు కొన్నారు. ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఓ 300 గదాలు కొనుక్కున్నారు అశోక్ నగర్లో. వాడు అనుకుంటుడు రిజిస్ట్రేషన్ కాగితం జోబులు ఉంది కదా, పెట్టెలు పెట్టుకున్నాడు. ఈ వాడు అడికెళ్ళి 3 ఏళ్ల లోపల వచ్చేది వాడు గుడిసెలు ఇచ్చేవాడు. ఇంకోటి సార్, రామారావు గారితో మీ అనుబంధం ఎలా ఉండేది ఆ రోజుల్లో? రామారావు వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను ఆయన ఎంబడి రాజీవ్ గాంధీ ఏమో తిరిగినా కానీ, బట్ ఈజ్ ఒక పెద్ద మనిషి. మాటలో కానీ ఎప్పుడు కూడా బూతు కానీ ఇన్సల్ట్ కానీ. ఒకసారి అన్నాడు, నేను రైతులది ట్రాన్స్లేషన్ చేసిన. వాళ్ళు ఏమన్నారు, ఎప్పటి వరకు అయితే మా భూమిలో వర్షంలో ఇసుక వస్తుంది కదండి, ఇసుక అంతా నిండిపోయినాక ఇసుక తీసేదానిక మేము చేయలేమన్నా, ఇసుక తీసేయాలి అని వాళ్ళు చెప్పింది. నేను అదే చెప్తుంటే ఈయనేమన్నాడు, ఏమంటే హనుమంతరావు అంటే నేనన్నాను, ఏం చేయమండి, వాళ్ళు ఇసుక తీయమంటున్నారు, వర్షాలు పడ్డాయి, ఇసుక తీసుకునే మన దగ్గర లేవు, గవర్నమెంటే తీయాలి కదా రైతులకు. ఆ మాట చెప్తే ఆడ కొద్దిగా ఆయనకు నాకు డిఫరెన్స్. నో ఈయన అబద్ధాలు చెప్తుండంటే నేను నవ్వుకుంటాను. మరి 2 రూపాయల కిలో బియ్యం చెప్పాలని అన్న. ఇంకా కోపం వచ్చింది ఆయన. అప్పుడు మళ్ళీ తర్వాత ఇంకో వేరే జిల్లాకు పోయినప్పుడు, మళ్ళీ వేరే దగ్గర పోయినప్పుడు, మళ్ళీ నేను శ్రీకాకుళం పోయినప్పుడు మళ్ళీ నాకే ట్రాన్స్లేషన్ చేయమన్నాడు. కనుక రాజీవ్ గాంధీ అబోవ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఆయన కొడుకు కూడా మెచ్యూరిటీ వచ్చింది. ఈ 4500 కిలోమీటర్లు మ్యారథాన్
వాకింగ్ చేసినాక ప్రజల సమస్య తెలుసుకున్నాడు కాబట్టి ఆయన తప్పనిసరిగా ప్రజల భావాలు తెలుసుకున్నాడు, ప్రాబ్లం తెలుసుకున్నాడు, వాళ్ళ పైకి తేవాలనే ఆలోచన ఉంది కాబట్టి కులగన జరిగితే రాజకీయంగా మా వాళ్ళు కూడా పైకి వస్తారు అనేది నా ఉద్దేశం. తెలంగాణకి పెట్టుబడులు వస్తున్నాయని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, కానీ కేటీఆర్ మాత్రం సర్కారు విధానంతోనే పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. దానికి మనం సీరియస్ తీసుకోదు, ఎందుకంటే ఓడిపోయినాక మూడోసారి కూడా వస్తానే అనుకున్నాడు. ఎప్పుడైతే దెబ్బ పడ్డప్పుడు ఆలోచనలో మార్పు వస్తుంది. ఏదో రోజు అనాలే కదా. ఇప్పుడు మీ పత్రికలు రాకపోతే కేసీఆర్ని కూడా మర్చిపోతారు కదా. అది గురించి వాళ్ళు ఏదన్నా రోజు అంటూనే ఉన్నారు. ఇప్పుడు ఇవాళ రుణమాఫీ చేసిండు, దాని గురించి చెప్పాలి కదా. మరి హరీష్ రావు రాజీనామా చేస్తా అన్నాడు, రుణమాఫీ అయిపోతే ఆగస్టు 15 లోపు చేస్తాడా? ఆయన చేస్తాడా లేదా, ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్, ఆయనకు అభిమానం ఉన్నదా లేదా అనేది ఆయన మాట. చెయ్యాలా ఆయనని అన్నాడు, చేస్తా అన్నాడు. ఆయన ఆలోచన చేసుకోవాలి తప్పితే నేనెందుకు చెప్తాను. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు, మళ్ళీ కొత్త ఎలక్షన్ ఎందుకు. ఆడికని రేవంత్ రెడ్డి చెప్పేసిండు, అరే నువ్వు సీఎం ఎత్తురుంటే నువ్వు రాజీనామా చేయ, దానికి మళ్ళీ ఆయన ఏదో చెప్తాడు. కనుక ఈ కౌంటర్ అటాక్ల మీద నాకు విశ్వాసం లేదు. ఏదన్నా జనరేషన్ పైకి రావాలి. మనం ఎంతసేపటికి ఒకరిని తిట్టుకోవడం కొంటే అభివృద్ధి చేసే పదంలో ఏది ఇండస్ట్రీ రావాలి, ఉద్యోగాలు రావాలని రేవంత్ రెడ్డి ఆలోచన ఉంది. అది కొనసాగితే బాగుంటుంది. దాంతోపాటు 6 డిక్లరేషన్ కూడా చేయాలనేదే సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనేదే నా ఆలోచన. సార్ ఇంకోటి సార్, పిసిసి అధ్యక్ష పదవి కోసం చాలామంది సీనియర్లు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మన మాజీ ఎమ్మెల్యే సంపత్ అయితేంది, మామూలుగా మన బలరాం నాయకు, మహేష్ గౌడు, చాలామంది పిసిసి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. పిసిసి పదవి ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది మీకు? చూడండి, నేను చెప్పేది బీసీకి ఏమంటున్నా, పేరు చెప్తలేను. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్నోడు, గతంలో ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్కి వెళ్ళి చేసిన వాళ్ళు, ఆర్గనైజేషన్ తోటి ఏమంటున్నా. ఇది పెరాగేట్ ఎవరిది ఉంటుంది, ముఖ్యమంత్రి అని ఎవరిని తెచ్చుకుంటాడు, తన సొంత మనిషిని తెచ్చుకుంటాడు. అది నాకు తెలుసు, అందరికి జగమెరిగింది. దాని మీద నేనేం కామెంట్ చేసినా, కానీ నేనేమంటున్నా, నువ్వు చేసిన అభివృద్ధి ఏదైతే రైతుల రుణమాఫీ కానీ, రేపు మహిళలకు ఇచ్చే 2500 కానీ, ప్రజలకు ప్రచారం చేసే కెపాసిటీ కూడా ఉండాలి కదా నాయకుడు అనేవాడు. అటువంటి వాళ్ళని తెచ్చుకుంటే లాభం. నన్ను అడిగిండ్రు, నేనన్నా ఉమ్మడి రాష్ట్రానికి నేను పిసిసి అధ్యక్షుడున్నా, నేను మళ్ళీ ఈ చిన్న రాష్ట్రాన్ని నేను ఉండలేను అన్నా, ఎవరికో ఇవ్వన్నా. నేననేది ఏంటంటే, నాకు పలుకుబడి కేంద్రంలో ఉన్నది, రాష్ట్రాలలో ఉన్నది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే నా చివరి కోరిక. నాకు పదవి ఇస్తారా లేదా తర్వాత వదిలేయి. నేనేం అడుగుతున్నా, కష్టపడే పోస్ట్ అడుగుతున్నా. ఏది చైర్మన్ అయితే ఒక కారు వస్తుంది, 2 పోలీసు వాళ్ళు ఉంటారు, నీళ్ళు ఇచ్చేటప్పుడు. నాకు ఇది కాదు, నా జీవితాంతం పనిచేయాలని. నాకు ఇందిరాగాంధీ ఉన్నప్పుడే వెంకటరామరెడ్డి నువ్వు క్యాబినెట్ లో జాయిన్ కమ్మన్నాడు. నో ఐ డోంట్ వాంట్ టు జాయిన్, ఐ వర్క్ ఫర్ పార్టీ అన్న. ఇందిరాగాంధీకి డిన్నర్ ఇచ్చిండు, డిన్నర్లో కల్పించిండు, మ్యామ్ దిస్ బాయ్ ఐ వాజ్ రిక్వెస్టెడ్ టు జాయిన్ ఇన్ క్యాబినెట్, ఈ రిఫ్యూజ్ అంటే ఇట్లా భుజం తట్టింది ఇందిరాగాంధీ. దట్ ఈస్ మై క్యారెక్టర్. నేను ఎప్పుడు కూడా ప్రజలలో ఉంటా, పేపర్ చదువుతా, పొద్దున్న ఎక్కడ అన్యాయం జరిగిందో తెల్లారి వెళ్ళిపోతాడికి. పోలే అక్కడికి హాజీపూర్ లో 3 అమ్మాయిల మీద రేపు చేస్తే పోయినా వారికి శిక్ష ఇచ్చిన 4.5 ఏళ్ళు అవుతుంది. హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదు. ఇంతకంటే అన్యాయం ఏమున్నదండి? దానికి నేను రమణ గారు చీఫ్ జస్టిస్ కూడా లెటర్ రాసిన. 2 కేసు, ఒక కేసులోనేమో ఉరి పడ్డది, ఒక కేసులో మన లైఫ్ పడ్డది. ఇస్తనే లేడు. ఆ శ్రీనివాస్ రెడ్డి మంచిగా జైల్లో తింటుంటూ ఉంటున్నాడు. న్యాయ వ్యవస్థలో కూడా మార్పు రావాలండి. ఆయన అంటుండు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటుడు. మరి న్యాయ వ్యవస్థలో కూడా మార్పులు రావాలి కదా. న్యాయ వ్యవస్థలో మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎస్సీలు చెప్పండి, అంతా అగ్రకులాలే. నేను అనేది ఏంది, ఓట్లు వేసేది మేమే. ఏ అప్పర్ క్లాస్ గెలిచినా మా ఓట్లతోటే గెలుస్తాడు అంటున్నా. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎస్టీ మైనార్టీ వేస్తేనే గెలుస్తాడు కదా. వాళ్ళ జనాభా తక్కువ ఉన్నది, కానీ ఆధిపత్యం నడిపిస్తుంది. అయితే నేనేమంటున్నా, అగ్రకులాల్లో రాహుల్ గాంధీ గారు ఉన్నారు, వాళ్ళ కుటుంబం
అగ్రకులం. అయినా పేదవాని గురించి ఆలోచన ఇందిరాగాంధీ అదే చేసింది, రాజీవ్ గాంధీ అదే చేస్తుంది కాబట్టి అలాంటి గుణం కూడా రాలేదు. నేను అగ్రకులాలకు వ్యతిరేకం కాదు, అగ్రకులాలలో కూడా కింది వారి గురించి ఆలోచన చేయాలనేదే నా ఉద్దేశం. అసెంబ్లీలో దానం నాగేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఒరే నీ అమ్మ నా కొడకల్లారా రోడ్ల మీద తిరగని ఒక్కొక్కరిని ఏమనుకుంటున్నారా అన్నాడు. ఇలాంటి భాష మాట్లాడొచ్చా అసెంబ్లీలో? చూడండి, భాష అని కాదు, అతను మొన్న పార్లమెంట్ నిలబడ్డాడు, ఓడిపోయిండు. ఇక ఇప్పుడు ఆల్రెడీ దెబ్బతిన్నో నేను అంటుంటే మళ్ళీ తిడతాడు కదా. అలా తిట్టొచ్చా? అది కల్చర్ అయితే కాదు, అది మాత్రం చెప్తే దిస్ ఇస్ నాట్ అవర్ కల్చర్. అదే రాహుల్ గాంధీ ఏమన్నాడు, అనురాగ్ ఠాకూర్ ఏమన్నాడు, జిస్కు अपना క్యాస్ట్ నియమాలు ఉనే క్యాస్ట్ వైజ్ సెన్సస్ బోల్రా అన్నాడా లేదా? అంటే దానికి ఏమన్నాడు ఆయన, నువ్వు ఏమన్నా అనుకోరా బాబు, నువ్వు నా క్యాస్ట్, నువ్వు నన్ను తిట్టుబడ్డా, ఐ వాజ్ ఓన్లీ ఇన్ మై మైండ్, క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఐ విల్ కండక్ట్ అన్నాడా లేదా? ఆ కల్చర్ నేర్చుకోవాలి. ఇప్పుడు తిట్టంగా నువ్వు తిడితే ఏం లాభం? ఆయన ఏమేమున్నది, క్యాస్ట్ వైజ్ సెన్సస్, నువ్వు నన్ను అను ఏమన్నాను, నేను నీకు జవాబు ఇయ్యా, బట్ మై ఎయిమ్ ఈజ్ to conduct caste wise census according to their promotions. Their future also should be there. They are 90% people who are SC, ST, BC minority. వాళ్ళకు న్యాయం చేయాలి అనేది నా కోరిక అన్నాడు. కనుక మన నాయకులు కూడా మాట్లాడేటప్పుడు కొంత ఆలోచన చేసి జవాబు ఇవ్వాలి. ఏది మాట్లాడింది ఉండాలి, అతనికి అర్థమయ్యేటట్టు ఉండాలి. కానీ అదే అటువంటి భాష మాట్లాడడంలో అతని ఇమేజ్ కూడా తగ్గిపోతుందని చెప్పగలుగుతా. దాన్ని రేవంత్ రెడ్డి గారు సమర్థిస్తుండంటే ఆయన ఎమ్మెల్యే కాబట్టి బాధపడుతూ, ఆయన కూడా లోపల ఉంటుంది, కానీ ఆయనతో కూడా సీఎంఏ అన్నాడని మళ్ళీ వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారని ఆయన నిండొచ్చు అని నా ఉద్దేశం. సార్ ఇదే దానం నాగేందర్ గారు తెలంగాణ ఉద్యమం టైంలో లాఠీ పట్టుకుని ఉద్యమకారులను తరిమి కొట్టాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పోయి 2 సార్లు ఎమ్మెల్యే అయిండు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎలా తీసుకున్నారు? కూడా తెలుసు, కానీ ఆయన టికెట్ ఇచ్చిండ్రు, వాళ్ళు తప్పేం కాదు, వాడు అడగలే. మరి ఎలా ఎందుకు ఇచ్చారు? ఆమె ఎవరు హైకమాండ్ చెప్పింది, దీపా మున్సి చెప్పి ఎవరు చెప్పిండ్రు? నా ఉద్దేశంలో నిజంగానే ఈడ క్యాండిడేట్ లేకపోతే నాకు ఖమ్మం లేదన్నారు. హనుమంతన్న నువ్వు లేవడంటే నేను సిటీలో పాపులర్, స్టేట్లో పాపులర్. అవును, ఎక్కడ పోయినా నాకు జనము, నాకు ఇస్తే గెలుస్తున్నా లేదా? 100కి 100 రూపాయలు. సరే ఇయ్యలే, వాడు పాపం అసెంబ్లీలో కొంత ఉద్రేకంగా మాట్లాడిండు, ఇక ముందు అట్లా మాట్లాడొద్దు అనేదే నా ఉద్దేశం. మంత్రివర్గంలో స్థానం కోసం చాలా మంది ఆశావాదులు ఎదురు చూస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి అయితేంది, సుదర్శన్ రెడ్డి అండ్ మన మల్రెడ్డి రంగారెడ్డి అయితేంది, చాలా మంది ఎదురు చూస్తున్నారు. మంత్రివర్గంలో ఉన్నది 6 సీట్లు, ఎవరికి వచ్చే అవకాశం ఉంది? చూడండి, ఇప్పుడు మీరు అడిగినరు, రేవంత్ రెడ్డికి ఎంత బాధ ఉండొచ్చు, ఎంతోమంది ప్రెషర్ చేస్తున్నారు, ఇక ఆయన ఆ ప్రెషర్ తట్టుకోవాలి. నాదేమంటూ మీరు తట్టుకున్నా రాహుల్ గాంధీ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నా. ఎందుకంటే ఆయన అడుగుతున్నాడు కదనండి, ఏది బడుగు బలైన వాళ్ళగా న్యాయం అన్నప్పుడు దాన్ని కూడా ఆలోచనలో పెట్టుకోమని నేను రేవంత్ రెడ్డికి చెప్పగలుగుతా. కానీ ఆయనకు ప్రెషర్స్ ఉన్నాయి తప్పక, ఎందుకంటే ఆయన ప్రామిస్ కూడా చేసిండు, గెలిపిస్తే నేను చేస్తా అని చెప్పిండని ఆయన చెప్తుండు. ఎవరు? రాజగోపాల్ రెడ్డి, నేను గెలిపిస్తే నాకు మంత్రి నాకు ఇవ్వాలి అంటున్నాడు. ఆయన ఇంకో మాట చెప్తున్నాడు. ఎవరికి వాళ్ళు ఇప్పుడు ముగ్గురు కూడా అదే లైన్లో మాట్లాడుతున్నారు. ఆయన ఎవరు? ఆయన పేరేం పేరు, రామ్మోహన్ రెడ్డి అనేటి ఆయన పరిగి, ఆయన కూడా కావాలంటూ ముగ్గురు ఒకే సామాజిక వర్గమే అడుగుతున్నారు. కానీ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదండి. నేను అనేది ఏంది, పాపులేషన్ వైజ్ ఐఎస్సీ బీసీ, తర్వాత ఎస్సీ, తర్వాత ఎస్టీ మైనార్టీ, వాళ్ళను తీసుకోవాలి కదా. నేను అనేది ఒక ముస్లిం కూడా లేడు, మరి ఆయన మరి ఎవరికి ఇస్తాడో తెలియదు. నేను అనేది ఎవరున్నా ముస్లింలకు ఎవరు అయ్యాలంటే చదువుకున్నోడు, మంచిగా ఉన్నాడు. ఇప్పుడు మొన్న వేసిండ్రు ఎవరిని, మన సియాసత్ పేపర్ ఆయనకి ఇచ్చిండ్రు, వాళ్ళ కొడుకుకి ఇచ్చిండ్రు. అటువంటి వాళ్ళని చేస్తే పేరు ఉంటుందో అంటున్నా. కల్చర్ ఫ్యామిలీ, వాళ్ళ తాత పద్మశ్రీ అవార్డు వచ్చినాడు, అటువంటి వాళ్ళకి ఇవ్వాలి. ఏం పేరు? ఆయన పేరు ఏదో పేరుంది, మన సియాసత్ జాయిద్ భాయ్ కొడుకున్నాడు. అటువంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే సిటీవాడు ఒక కల్చర్ పంచుకున్నాడు, ఆయన కొడుకుకి ఇవ్వాలనేది నా ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్లో మొన్న ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం జరిగింది.
కూటమి గెలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కూటమిగా ఏర్పడడానికి కారణం జగనే. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవాలా వద్దని ఉన్న సిచ్యువేషన్లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశాడు జగన్. అసలు ఇది ఎలా చూడొచ్చు జగన్ ఇంత దారుణంగా ఓడిపోవడాన్ని? చూడండి, గతంలో ఇవాళ చూడు తిట్టుకున్న వాళ్ళని కూడా టికెట్లు ఇస్తారు, తిట్టిన వాళ్ళకు కూడా పదవులు ఇస్తారు. అది కల్చర్. అది పోని నేనేమంటున్నా అంటే, చంద్రబాబు ఈజ్ అ పొలిటికల్ మ్యాన్. నా ఎంబడే యూత్ కాంగ్రెస్లో నా పార్టీలో వైస్ ప్రెసిడెంట్ ఉండే. అదేవిధంగా కేసీఆర్ కూడా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే. అలా అదృష్టం కలిసి వచ్చింది. కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఆయనకి. ఎవరికి? చంద్రబాబు. కనుక ఈయననేమో కొత్తగా ఇక ఫ్యూచర్లో, ఎందుకంటే 27% ఉన్నారు వాళ్ళు. ఎవరు? కాపులు బీసీలు కలిస్తే రాజ్యమే కదా. కనుక నా ఉద్దేశంలో ఆయన ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే ఇవాళ కాకుండా రేపు ఎవరికి? పవన్ కళ్యాణ్కు. అందుగురించి ఆయన ఏం చేసిండు? ఎక్స్పీరియన్స్ పర్సన్, ఆయనకు సపోర్ట్ చేయాలన్నాడు, చేసిండు. ఆయన ఏం చెప్తే అది చేస్తున్నాడు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే ఓకే అన్నాడు. టికెట్ తక్కువ ఇచ్చినా కనుక అతనికి ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాడు. ఆంధ్రలో కూడా కాపు ముఖ్యమంత్రి కావాలనేదే నా ఉద్దేశం. జగన్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేయబోతున్నారు అంటున్నారు, నిజమేనా? జగన్ ఎందుకు వస్తాడని లైఫ్ లాంగ్ మా సోనియా గాంధీని తిట్టే అందరినీ తిట్టిన మొండేవాడు. ఆయన ఏ పార్టీ రాడు, తనే పక్కోటికి ఆయన సహించాడు. మా పార్టీ లీడర్ వస్తాడు. ఇవన్నీ ఊహగా ఆమె షర్మిల అంటుంది, మా పార్టీలో వస్తే నేను స్వాగతం చెప్తున్నా అంటుంది. నిన్నటి దానిక చెల్లెలను అన్న తిట్టిండు, అన్న చెల్లెలు తిట్టి వాళ్ళు ఇద్దరి ఇంటి పంచాయతీ మాకెందుకు వస్తావు, వాళ్ళిద్దరు ఏమన్నా ఆలోచన చేస్తారు. సంజయ్ గాంధీ గారు చనిపోయినాక రాజీవ్ గాంధీ గారు పైలట్గా ఉండే. అలాంటి రాజీవ్ గాంధీ గారిని మీరు రాజకీయాలకు రమ్మని చెప్పి ఎందుకన్నారు అసలు మీరు? చూడండి, ఆ రోజులలో సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత మేనకా గాంధీ పంజాబీ లాబీ అంతా ఆమె గురించి వర్కౌట్ చేస్తున్నారు. నేను అనుకున్న ఇది ఎక్కడ పంచాయతీరా బాబు, కొందరికేమీ ఇష్టం లేదు. ఐ థాట్ ఈజ్ ద రైట్ పర్సన్. అయితే ఢిల్లీలో కాఫీ హౌస్ ఉంది కెనాట్ ప్లేస్లో. నేను ఎప్పుడైతే గతంలో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ ఉన్నప్పుడు తాజ్మహల్, నారాయణగూడ తాజ్మహల్ సుల్తాన్ ఉండే, అట్లనే కాఫీ హౌస్కు రోజు 11 o'clock డంపీ కానీ ఆయన జగదీష్ టైట్లర్ కానీ అందరు కూడా ఢిల్లీలో ఉండే నాయకులందరూ కూడా 11 to 2 దానికా కూర్చునేది. ఆ తర్వాత మళ్ళీ 11 పని మీద పోయేది. ఆడ ఒక మీడియా పర్సన్, ఐదర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్ హిందూ, నన్ను ఏ హనుమంతరావుజీ, హూమ్ యు ఆర్ మేకింగ్ యూత్ కాంగ్రెస్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అన్నాడు. సో ఓన్లీ ఆల్టర్నేట్ రాజీవ్ గాంధీ ఇస్ ద హోప్ ఆఫ్ ది నేషన్ అన్నా. నా ఎంబడి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కూర్చొని కాఫీ తాగుతూ అట్లా చెప్పి ఊకున్నా. రెండో దినం నేను అడిగిపోయినా మేడంను కలవడానికి. ఇవాళ అన్న తెల్లారిపోయి లైన్లో ధర్మదర్శనం ఇస్తుంది కదా ఆమె. నా దగ్గర మ్యామ్ ఐఎమ్ హనుమంతరావు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఫ్రమ్ యువర్ హనుమంతరావు, ఏ ఫోటోదారు ఇసుకు బాజుకోవడం అన్నది. నాకు చెప్టలు పట్టిన, ఏమరా బాబు ఇది ఎక్కడ పంచాయతీ ఎందుకన్నది. మేడం నన్ను పక్కకి లేవడం, నా ఉద్యోగం పోయింది అనుకున్నా. సరే, ఫోటోదారు రూమ్లో కూర్చున్నప్పుడు ఏమైంది, పేపర్లు ఉన్నాడు, హిందూ ఆర్ టైమ్స్ ఆఫ్ ఇండియా చూసారు, ఫ్రంట్ పేజీలో నా పేరు ఉన్నది, రాజీవ్ గాంధీ, హోప్ ఆఫ్ ది నేషన్, ఓన్లీ రాజీవ్ గాంధీ అన్నాడు. అప్పుడు నాకు కొద్దిగా ధైర్యం వచ్చి, ఆహా తల్లి దీనికే పిలిచింది అన్నది. ఆమె అంతా జనంతో కలిసినాక వచ్చిన్నారు. వస్తుంటే, ఏ మిస్టర్ వైయోగ్యనే రాజీవ్ గాంధీని ఏమన్నది. అదే ఏమో తల్లి కూడా ఇట్లా మాట్లాడుతున్నాను. నేనన్నా ఆల్రెడీ నేను చెప్పింది పేపర్లో చదివిన, వెనకపోతే మన పని ఇచ్చిన ఇక ముందుకే వాళ్ళని డిసైడ్ చేసుకొని. ఎస్ మ్యామ్, యాజ్ లాంగ్ సంజయ్ గాంధీ వాజ్ దేర్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈజ్ హెల్పింగ్ యూ. ఐ థాట్ ఈజ్ ద రైట్ పర్సన్, ఈజ్ బ్రదర్, వై యూ విల్ నాట్ సపోర్ట్ యూ అన్నా. అనగానే, ఆర్ యూ మెట్ ఎనీ టైమ్ అంటే నేను కలవలేదా. హౌ లాంగ్ యూ ఆర్ హియర్ అంటే, మేము అనదర్ టు వేర్ యూ ఆర్ స్టేయింగ్, ఏపీకి ఇస్తుంది అని వచ్చిన. రెండో దినం సాయంత్రం ఆల్మోస్ట్ 7-7:30కు నాకు ఫోన్ వచ్చింది. ఏది, అప్పుడు నేను ఎమ్మెల్సీ ఉంటి కదా, ఇప్పుడు సంజయ్ గాంధీకి చెప్తేనే అయినా కదా. ఓల్డ్ బ్లాక్ ఉండే, అప్పుడు కొత్త బ్లాక్ కట్టలే, ఓల్డ్ బ్లాక్లు ఉండే. నాకు ఫోన్ వచ్చింది, యువర్ అపాయింట్మెంట్ ఫిక్స్, 1 Akbar Road, 11 o'clock అన్నారు. అయ్యమ్మ 11 o'clock పొద్దుగలుగుతుంది. నాకు ఇక డౌట్ వచ్చింది. సరే పోయినా, పోయి కూర్చున్నా. వెన్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సైడ్,
టు రూమ్లో అక్బర్ రోడ్లో పోతుంటే రాహుల్ గాంధీ ఏం చేస్తుండో తెలుసా, గార్డెన్లో సైకిల్ తొక్కుతున్నాడు. 1980 సంగతి చెప్తున్నా. ఓకే. గార్డెన్లో సైకిల్ తొక్కుతున్నాడు. సరే ఇక బాబు చూస్తుంటే చూసి వెళ్ళిపోయినా. లోపల కూర్చున్నా. వచ్చిండు ఆయన, జిన్ పాయింట్, వైట్ షర్ట్. ఏ మిస్టర్, వై యు హావ్ గివెన్ ఎ నేమ్? ఐఎమ్ ఏ పైలట్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐ కాంట్ బికేమ్ ఏ పాలిటిషియన్ అన్నాడు. మీరు ఇట్లా అన్నాడు ఏంటని నేను ఒకటే హాజరు జవాబు ఇచ్చేసిన. సార్, ఐ కాంట్ బికేమ్ ఏ పైలట్. ద పైలట్ ఈజ్ అ టెక్నికల్ సబ్జెక్ట్, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్, కానీ పైలట్ బికేమ్ ఏ పాలిటిషియన్ అనగా వాట్ ఈస్ దిస్ అని, నో 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 ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అనుకుంటే వెళ్ళిపోయాడు. మళ్ళీ తెల్లారి పిలిపించింది, మళ్ళీ అపాయింట్ వచ్చింది 11 o'clock పోయింది. ఏం చెప్పిండు అని అంటుంది, క్యాబోలా అన్నది. అంటే మ్యామ్ ఈ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. तुम क्या बोले? तो मैम ఈ సేయింగ్ దట్ ఐ కాంట్ బికేమ్ ఏ పాలిటిషియన్, ఐఎమ్ ఏ పైలట్ అన్నాడు. ఆప్ క్యా బోలే అంటే నేనన్నా ఐ కాంట్ బికేమ్ ఏ పైలట్, ద పైలట్ ఈజ్ ద టెక్నికల్ సబ్జెక్ట్, కానీ పైలట్ బికేమ్ ఏ పాలిటిషియన్ అంటే నవ్వింది. లగేరో అన్నది. ఆ తర్వాత నాకు అదృష్టం కలిసి వచ్చింది ఏంది, ఈ కేమ్ టు హైదరాబాద్ యాజ్ ఏ సీనియర్ పైలట్ ట్రైనింగ్కి వచ్చిండు. ఇక అప్పటి నుంచి ఇక నాకు అప్పుడు నాకు ఫుల్ అవా సిటీలో. ఆయన సాయంత్రం పూట అన్నీ చేసుకొని బేగంపేట ఎయిర్పోర్ట్ ఛాయ్ తాగేందుకు ఆడికి వచ్చి నడుచుకుంటూ వచ్చి టైంపాస్ 5-6 పైలట్ సీనియర్ ట్రైనింగ్కి వచ్చింది. ఇక నేను ఆడ రావాలి, ఆడ స్కూటర్ ఉండే, ఆడ ఎదురుగా హోటల్లో పెట్టుకొని కూర్చుంది. ఈ క్యాంటీన్ రే రాహుల్ రాజీవ్గాంధీ రాంగని చెప్పి అన్నా వచ్చిండు అని ఉరికొచ్చేది. ఇట్లా ఇంకొకసారి నన్ను చూసి అదే తేరా దోస్తారా అన్నారు. నీ ఫ్రెండ్ వస్తుండంటే ఉరుకుతున్నాడు ఆయన, ఆయన వెనకాల నేను ఉరికిన. అట్లా పరిచయం. ఆ తర్వాత కేరళ నుంచి ట్రాన్సిస్టర్ పెట్రోల్ పోసుకో ఫ్లైట్లో పెట్రోల్ గురించి ఆగిండు. ఆ రాత్రి 12 గంటల రాత్రికి నాకు ఫోన్ చేసి హనుమంత్ ఖాన్ అయితే బులా ఉన్నాడు. అప్పుడు నా దగ్గర ఫోన్ కూడా లేదు ఇంట్లో. నేను అప్పుడు ఇప్పుడంటే ఇడున్నాడు, మా ఫాదర్ ఇంటి దగ్గర ఉండేది హనుమాన్ గుండ్ల దగ్గర. 12 గంటల రాత్రికి పోలీస్ స్టేషన్కి వచ్చింది, అంబర్పేట పోలీస్. అప్పుడు ఫుల్ పోలీస్ స్టేషన్ కాదు, ఓన్లీ చిన్న పోలీసు, ఎస్ఐ లెవెల్ కాదు. కాచిగూడనేమో ఎస్ఐ ఈడ జమ్దా. ఆడికి వస్తే ఆడికి వచ్చిండు సార్ అంటే అప్పుడు నేను జీప్ తీసుకొని పోయే లోపల ఇక ప్రతి దగ్గర ఉంటారు కదా సిఐడి ఇంటెలిజెన్స్, అలానే అన్నీ అడిగిండంట. హనుమంత్కి ఎంతమంది పిల్లలు, ఏం చేస్తాడు, అన్నీ అడిగిండాను. నేను పోయేవరకల్లా వెళ్ళిపోయిండు. అంటే అంత ప్రేమ చేసేది అంటున్నా. ఎప్పుడు మన దగ్గరికి వచ్చిన నన్నే ఈవెన్ సెక్యూరిటీ వాళ్ళని అడగ, హనుమంత్ పానీ పిలవు, హనుమంత్ చాయ్ పిలవు. అట్లా అట్లా నాకు చాలా సన్నిహితం. ఆయన అనుకున్నది చేసిండు. నా అదృష్టం బాగలేదు. రెండోసారి కూడా సోనియా గాంధీ నన్ను మంత్రి చేయాలని అనుకుంటే అది కూడా రాజశేఖర్ రెడ్డి అపోజ్ చేసిండు. అది నాకేం కాదు, కానీ ఒక్కటి మాత్రం ఉన్నది, ఎక్కడ అన్యాయం జరిగితే నేను అక్కడికి పోతా. నాకు పని ఖాళీ ఇంట్లో కూర్చునేటోని కాదు. ఈ ఏజ్లో కూడా తిరుగుతున్నా లేదా? నో ఐఎమ్ 76. ఎక్కడంటే ఉరుకుతూనే ఉంటారా బాబు. అచ్చా ఏడికి పోయినా ఆధారం. ఆర్టీసీ ఉద్యోగంలో నేను ఫుల్ పని చేసిన కదా, ఏడ ఆర్టీసీ ఉంటాను చూడగానే నమస్తే హనుమంతరావు అంటూ కూడా పోతున్నా. హనుమంతరావు ఎక్కువ ఆస్తులు సంపాదించలేదు అంటారు. అసలు మీరు ఎంత సంపాదించారు, ఎందుకు సంపాదించలేకపోయారు? చూడండి, దానికి కూడా ఒక హిస్టరీ ఉంది, చెప్తాను. మై ఫాదర్ ఆల్సో వాజ్ కానిస్టేబుల్ నుంచి డిఎస్పి దానికి అయ్యిండు. ఏది నిజాం పీరియడ్లో అంబర్పేట పెద్ద వీరుండే అత్రాబ్ బల్దా అనేది దీన్ని. మా నాయనకు కూడా అవకాశాలు వచ్చినాయి. అప్పుడు రెవెన్యూ అధికారులు లేరు. ఒక ల్యాండ్ను సర్వే చేయాలంటే పోలీసు వాళ్ళే చేసేది, అంటే డిఎస్పి ర్యాంక్ వాళ్ళు. అప్పుడు షేర్ లింగంపల్లి అనే దొరవారు ఉండే, ఆయనకు ఒక 700-800 ఎకరాలు ఉండే. గుట్టలు ఊరాలు ఇలా గచ్చిబౌలి అంతా ఆయనదే. లాస్ట్ ఆయన మహారాష్ట్ర అదేది జాల్నా మీద ఇది ఆ ఏరియాలో పనిచేసిండు. లాతూర్ దానిక పనిచేసిండు. ఇక్కడ డ్యూటీ వేస్తే ఆయన భూమి ఎంత ఉందో ఈయననే ఒక 15 రోజులు తిరిగి సర్వే చేసి ఈయనకు రాసిచ్చిండు. రాసిస్తే ఆయన ఏమనుకున్నాడు, అప్పటికి మా అమ్మకు నేను ఇంకా
అప్పుడు ఆ మూవీ రాసినప్పుడు నేను పుట్టలేదనుకో, నన్ను 48. మా నలుగురు అక్కలు ఒక అన్న ఉండే, నలుగురు వాళ్ళు ఉండే. అరే అడవిళ్ళు ఉన్నారని ఆ దొరవారు 90 ఎకరాలు మా అమ్మ పేరు మీద రాసుకొని తీసుకొచ్చి ఉమ్, ఈయన అడిగిండు, ఏంది కాగితం అని. ఉమ్, లక్ష్మయ్య గారు, మీరు ఇంత కష్టపడ్డారు, మీరు అందుగురించి నాకు ఇంత భూమి ఏం చేసుకోవాలని 90 ఎకరాలు రాసినట్టు. అంటే నీ భూమి నీకు రాసిన నాకేం రుష్వత్ ఇస్తావా అంటే, నాకు నేను తీసుకోను అన్నాడు, కాగితం తీసుకోపోని ఇచ్చిండు. దట్ ఈస్ ది కల్చర్. అందుగురించి నేను ఆ కోవకు చదివిన ఆ జెనెటిక్ తెలిసినోని కాబట్టి ఇందిరాగాంధీకి నేను దగ్గరుంటి, రాజీవ్ గాంధీకి దగ్గరుంటి, ఏ తప్పు చేసినా మన క్యారెక్టర్ దెబ్బతింటుంది. డబ్బులే సంపాదించాను. నాకు ఎన్ జనార్దన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా, నేను పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆర్డీఓని పంపించుంటా ఇంటికి. ఇలాంటి వాడు అందరూ నీ అంత ఫూల్ ఎవరు లేరు అంటున్నారు. వచ్చేమడిగిండు సాయంత్రం పూట, సార్ బాబికా నామదేవ్ 3 बेटियों का नामदेव అన్నాడు. నేనన్నా ఓకే ఉందేనా, నేనే జూబిలీస్ బంజారా హిల్స్ మే సీఎం సాబ్ బోలే ఒక్కొక్కటి 800 గజాలు దూర్ అలగ్ అలగ్ ప్లేస్లో ఇస్తాను. నేనన్నా నేను తీసుకోను, ఇవాళ కాకుండా దొంగతనం ఆగదు, నేను తీసుకొని రాను. మళ్ళీ వాడు పోయి మళ్ళీ వచ్చిండు, జర దూరం పోయి, బచ్చోకే ముస్లిం కదా, పిల్లల భవిష్యత్తు ఎందుకు చెడగొడుతో తీసుకున్నాడు. నేను మైనక అట్లా నేనేం సంపాదించలే, పేరు సంపాదించిన, డబ్బు సంపాదించలే. కానీ ఎవరైనా నేను ఎవరికైనా ఫోన్ చేసి క్రికెట్ మ్యాచ్ అన్నా ఇంకోటి అడిగినా వాలీబాల్ మ్యాచ్ అన్నా ఇస్తారు. ఎందుకంటే హనుమంత్ అన్న ఏ సబ్జెక్ట్ ఉన్నదో దానికే ఖర్చు పెడతాడు, కానీ డబ్బులు తినడు అనేది ఉన్నది. ఆ పేరు చాలు. అందరు డబ్బులు సంపాదించవచ్చు, కానీ డబ్బులు సంపాదించడం కంటే ఎక్కువ నాకు ఒక పర్సనాలిటీ ఉన్నదా లేదా. నన్ను చూడంగానే అందరు లేదు, నమస్కారం అండి హనుమంతరావు గారు. ఆంధ్ర వాళ్ళు కూడా అంటారు, అయ్యా హనుమంతరావు గారు మీకు టికెట్ అయ్యారానండి, ఇంత పని చేస్తారు, యువర్ లాయల్ టు ఇందిరాగాంధీ ఫ్యామిలీ అంటారు. అదే అందుగురించి నేను ఏం సంపాదించలే. దేవుని దయతోటి అందరూ అన్నమే తింటారు, బంగారం ఎవడు తినడు. అన్నం బరాబర్ తింటున్నా. 3 పిల్లలు కూడా, ఒక ఆమె డాక్టర్, ఒక ఆమె లాయర్, ఈయన మా అల్లుడు కూడా డాక్టర్. ఐఎమ్ హ్యాపీ, నాకే పంచాయతీ లేదు. ఎంతసేపటికి అందరూ జూబ్లీస్ బంజారా, నేను పోలే, ప్రజలలో ఉంటా. ఈడుంటే పొద్దున్న లేస్తేనే జనం. ఈడ ప్రేమ ఉంటుంది ఊర్లల్లో, బస్తీలో. ఆడ ప్రేమ ఏడుంటుంది. పక్కింటి వాళ్ళు ఆడితే మనకెనకదండి తగాద పెట్టండి అంటుంది భార్య, ఉంటుందా లేదా. అందుగురించి ఆ కల్చర్కు నేను అలవాటు పడ్డా అనేది నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.